అలా ఏమైనా గొడవలు అయినాయా? ఏం లేదు ఏం లేదు, అంత బానే ఉంది. అంత బానే. ఏంటి రౌడీ పోరి అని ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? లైక్ రౌడీగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. రౌడీగా అసలు ఫస్ట్ రౌడీ అంటే మీనింగ్ ఏంటి? తెలుసు అంటే ఫైట్స్, ఎక్కువ గొడవలు ఉండాలి, థ్రిల్లింగ్ ఉంటది ఆ గొడవలల్లా, అలాంటివంటే నాకు చాలా ఇష్టం. రౌడీ అంటే ఓన్లీ ఫైట్స్, ఫైట్స్ ఇంకేదైనా సంథింగ్ ఉండొచ్చు కానీ అవన్నీ నేను చేయలేను కాబట్టి లైక్ నాకు ఇట్లా ఇష్టం కాబట్టి పెట్టుకున్నా. ఓకే, గొడవలు అంటే ఎక్కువ ఇష్టం నీకు? చాలా. ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడం అంటే ఇష్టమా, లేదంటే నువ్వెవరితో గొడవ పడ్డం ఇష్టమా? గొడవ పడ్డం ఇష్టం. ఎవరితో అయినా పడ్డావా? చిన్న రీజన్ దొరికితే చాలు గొడవలు దూరిపోతా. అవునా? సో కావాలని గొడవలు పెట్టుకుంటావు? కావాలని కాదు కానీ అనరాని మాటలు అంటే దానికి చాలా సైకోస్ ఉంటది కదా, అప్పుడు నా అప్పటికే మూసుకొని కూర్చోవాలి. అరిసా, బాగా గట్టిగా అరిసా. ఎక్కువగా వాడే పదాలు ఏంటి రాధిక? గలీజ్ మాటలు. పర్లేదు చెప్పు. లంజో, అమ్మంది, ఇట్లా ఇంకా చాలా ఉంటాయిలే. ఓకే, సో ఇవి తిట్టేస్తావు? తిట్టేస్తా. వాళ్ళు నేను రిటర్న్ లో ఇవే తిడతారా? వాళ్ళు రిటర్న్ గా ఏదైనా తిట్టని, నేను తిట్టేదాన్ని బట్టి వద్దు, నేను పట్టించుకోను. నేను అవన్నీ నేను కాదు కదా, వాళ్ళు తిట్టేటవన్నీ అవన్నీ వాళ్ళు కాదు కదా. అయితే సరే వాళ్ళు అనుకొని కూర్చొని అట్లా కానీ తిడతావు? తిడతా. ఓకే, ఎవరు నేర్పించారు బూతులు? నార్మల్ గా ఇట్లా ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, అట్లా అలవాటు అయిపోయింది, చూసి నేర్చుకున్నాం. ఓకే, ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? జాబ్ వెళ్తుంటారు. ఏం జాబ్ చేస్తారు? మదర్ సంథింగ్ డ్యూటీ చేస్తుంది, డాడీకి వచ్చేసి షాప్ ఉంది. ఏం షాప్? సిమెంట్స్. ఓకే, సో ఇద్దరు సిబ్లింగ్స్? 4 మెంబర్స్ సిస్టర్స్. నీతో కలిపి 4 లేదంటే? నాతో కలిపి 5. ఓకే, నువ్వు చిన్న అమ్మాయివా? లాస్ట్. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినాయా అక్కలకి? మేనేజర్స్ అయిపోయినా. ఇంకొక అక్క బ్యాంక్ కోచింగ్. ఓకే, ఎక్కడ ఉంటది అక్క? అక్క ఇక్కడనే సిటీలో, హైదరాబాద్ లో. హైదరాబాద్ లో. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ ఊర్లోనే ఉంటున్నారు? లేదు, హైదరాబాద్. ఇక్కడే పుట్టింది కొన్ని, పెరిగినా కొంచెం అక్కడ, బట్ నాకు 6 years ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ ఉంటున్నారు మొత్తం. ఫ్యామిలీ నుండి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది మరి? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ గొడవలు, అవి చెప్పదలుచుకోలేను. నీ వల్ల అయ్యి ఉంటాయి గొడవలు, ఎందుకంటే చిన్న రీజన్ కి కూడా గొడవ పెట్టుకుంటాయి కదా. సో నా ఎక్కువ ఓకే అరిసా కదా ప్రతిదానికి, దాని వల్లే అట్లా దూరం అవుతారు. అందరు దూరం అవుతారా? నువ్వు దూరం చేసుకున్నావా నీ అలవాట్లకి? అడ్డు వస్తుంది? అలవాట్లకి అని లేదు కానీ అలవాట్లకైతే ఈ రోజు అడ్డు రాలే, ఎందుకంటే అలవాట్లు తెలియదు కాబట్టి. కొన్ని ఇష్యూస్ వల్ల నేను పెద్దగా అరవడం వల్ల అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోలేని ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ అంటే బాయ్ ఫ్రెండ్, లవ్ టాపిక్, డ్రగ్స్ అట్లా అంతా. అసలు స్మోక్ తప్ప అందరు అడుగుతారు, వీట్ కొడతావా ఎట్లా, అదే అవన్నీ లేవు. ఓన్లీ స్మోక్ చేసినంత మాత్రం అన్ని ఉండవు. డ్రింక్, స్మోక్ తప్ప నేను వేరే అవి కూడా వచ్చేస్తాయి తొందరలో. అవి రావు. చేసి 2 దరిద్ర పడాలు చేసుకుంటా ఇది చేస్తా కానీ, బట్ అది నా లైఫ్ లోకి ఎప్పుడు రానియను కూడా. ఎందుకు రానివ్వను? ఇక్కడ వరకే నా డ్రీమ్, నాకు ఇష్టం స్మోక్ చేయడం అంటే. ఇంకా దాన్ని కూడా ఆప్షన్ గా తీసుకొని కూడా పెట్టుకున్నావా? నిజంగానే రాధికవే అంటే ఆ పేరుకి న్యాయం చేస్తున్నావు. డీజేటులు చూసినా మూవీ? ఆమె కంటే డబల్ ఉంటా నేను. ఆమె కంటే డబల్ ఉంటావు. మనుషులను మోసం చేసేట్లేనా, లేదంటే మనుషులనే మోసం? అట్లయితే డబల్ ఉంటారని ఎట్లా అంటా? అంటే నన్ను మోసం చేయడం అంటే ఎవరు ఇంతవరకు ఏం మోసం చేయలే అంత. ఎట్లా ఎవరు మోసం చేయలేదు మరి. లవ్ లో కూడా నన్ను ఎవరు మోసం చేయలేదు. నువ్వెవరిని మోసం చేయలేదా? నేనెవరిని ఎందుకు మోసం చేసా? చేయలేదా అని అడుగుతున్నా. నన్ను రిటర్న్ అడుగుతూ నీ లైఫ్ లోకి నేను ఎప్పుడు వచ్చి చేయలేదు మరి అడుగుతున్నా. చేశానా అంటే నాకు ఎట్లా తెలుస్తుందిరా? చేయలేదు పక్కా క్లారిటీ ఉంది. ఓకే, సో నీ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చినావు అంతే. ఇంట్లో ఉన్నప్పుడు స్మోక్ ఎప్పుడైనా చేసావా? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో చేయకుండా బయట. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుండి నీకు స్మోక్ అలవాటు అయింది? 18. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 21. ఇప్పుడు ఈ ఇయర్ లో 10th క్లాస్ అయిపోయిన అమ్మాయికి 21 years ఉంటాయా? 2003. బాండ్ ఎప్పుడు నీది? 2003 August 20. ఓకే, నేను స్కూల్లో లేట్ జాయిన్ అయిపోయినా. సో దాని తర్వాత ఇంటర్ లో జాయిన్ అయినా. సో మధ్యలో చెప్పినా కదా ఇష్యూస్ అయినా చెప్పి, అక్కడ నుంచి నేను బయటకు అబద్ధాలు చెప్పుకుంటున్నావు. అబద్ధం ఎవరు చెప్పిరాక? నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేదు. ఎందుకు? అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి. నేను ప్రూఫ్స్, స్కూల్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? ఏం లేవు. ఆధార్ కార్డ్. పబ్స్ కి వెళ్తావా? పబ్స్ కి ఎప్పుడు పోలే పబ్ కి ఇప్పటిదాకా. వైజాగ్ లో ఉన్నప్పుడు వెళ్ళినాను.
అక్కడ అక్కడ అడగలేదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉండే. సో నేను అట్లా లోపలికి వెళ్ళిపోయాను. సో నీకు ఇప్పుడు 21 ఇయర్స్. విజ్ఞాన్ స్కూల్ తెలుసు కదా? విజ్ఞాన్ కాదు, నాది ప్రజ్ఞ. ఎక్కడ? అది పాపిరెడ్డి నగర్. పాపిరెడ్డి నగర్. ఓకే. నాది లేట్ అయ్యింది, నా జాయినింగ్ కూడా లేట్ అయింది. నేను స్కూల్లో లేట్ ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు మధ్యలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో దాని తర్వాత కంటిన్యూస్ గా వైరల్ టాన్సిల్స్ తెలుసు కదా, దాని వల్ల నేను 1.5 year ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ అక్కడ నుంచి విలేజ్ కి వెళ్ళాను నేను. అక్కడ కొంచెం నా స్టడీ అనేది స్పాయిల్ అయిపోయింది. సో మళ్ళీ తర్వాత చదవకుండా ఉంటే ఇది కాదు పని అని చెప్పేసి మళ్ళీ నన్ను రిటర్న్ గా జాయిన్ చేశారు. అప్పుడు వాళ్ళకంటే నేనే పెద్ద. అయిపోయిన తర్వాత ఇంటర్ లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత విజేత కుకట్పల్లి ఆల్విన్ కాలనీ, విజేత పెట్రోల్ బంక్, ఇండియన్ పెట్రోల్ బంక్ నియర్ ఉంటుందా అక్కడ. ఓకే. సో ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ చేయాలి. పోతున్నావా కాలేజ్ కి? ఫోన్ ఓపెన్ గా రాసేస్తా. ఎందుకు? కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవా? ఏం లేదు, కాలేజ్ ఫీజు కట్టుకోవాలంటే నాకు అంత ఇబ్బంది ఏం కాదు. కానీ ఇప్పుడు ఇది ఉన్న మైండ్లలో చదవడం అంటే అంత గ్రేట్ ఏం, అంత చదువురాలేం నేను కాదు. అంటే కాదు, నేను నాకు అంత లేదు, గ్రిప్ లేదు స్టడీ మీద. కాబట్టి నేను నార్మల్ గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను చాలు. ఓకే. సో ఎగ్జామ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాం. ఓకే. ఇంట్లో నుండి వచ్చేసి ఎన్ని డేస్ అయింది? 4 months. 4 months అయింది. ఫైనల్ గా మమ్మీ వాళ్ళతో దేని గురించి అని గొడవ పడ్డావు, చెప్పొచ్చా? అది ఇష్యూ ఏంటి అనేది, అంటే బయటకు వచ్చేంతగా నీ మైండ్ ని డిస్టర్బ్ చేసిన ఆ ఇష్యూ ఏంటి? ఇష్యూస్ అంటే అది ఒక్కరోజే గొడవ అయింది కాదు, ఎందుకంటే ముందు చాలా రోజుల నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆ రోజు ఏమనిపించింది అంటే ఊరికే ఎందుకు గొడవలు, నేను వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసిన. ఆపలేదా నేను బయటకు వచ్చేస్తుంటే? ఆపిరు ఫస్ట్, మా మదర్ ఒకరే ఆపారు, మా సిస్టర్స్ వీళ్ళెవరు ఆపలేదు. అంటే వాళ్ళు ఆపితే నేను ఆగిపోయి ఉండదని కూడా కాదు, మా మదర్ చాలా ఏడ్చారు ఆగిపోమ్మా అది అని. తన కోసం అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే డోర్ వేసేసారు నార్మల్ గా, ఇట్లా అవసరం లేదని. కానీ మా మదర్ నన్ను కావాలనుకుంది, మా సిస్టర్స్ నన్ను టార్గెట్ చేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్. సిస్టర్స్ నిన్ను టార్గెట్ దేనికి? వాళ్ళకి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.